తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేడారం జాతర కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ రోజు మేడారం జాతర సారలమ్మని గద్దెను ఎక్కించడంతో మొదలవనుంది. మరి కాసేపట్లో అమ్మవారు ఇక్కడికి చేరుకోనున్నారు గద్దెల పైన. అలాగే ముగ్గుల కార్యక్రమం తరువాత అమ్మవారిని అక్కడ ఆడపిల్లలంతా కూడా సారలమ్మ దేవాలయం వద్ద ముగ్గుల కార్యక్రమం, అలాగే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ముగ్గుల కార్యక్రమం తర్వాత అమ్మవారిని గద్దెను ఎక్కించిన తర్వాత ఇక్కడ ఉత్సవం అయితే మహాజాతర ప్రారంభం కానుంది. అలాగే గోవిందరాజులు, పగిడిద్దరాజులు వీళ్ళు కూడా ఈ రోజు సాయంత్రం ఇక్కడ గద్దెను ఎక్కించిన తర్వాత చేరుకొనున్నారు. అలాగే వారితో పాటుగా రేపు సాయంత్రంకి సమ్మక్క కూడా గద్దెనెక్కించి మహాజాతరలో ముఖ్య ఘట్టమైన సమ్మక్కనైతే ఇక్కడికి తీసుకురానున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ ఇప్పుడే సామరమ్మ దేవాలయం నుంచి వాళ్ళ పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వంశపారంపర్యంగా వస్తూ పూజలు చేస్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారికి చీరను చుట్టి ఇక్కడ ముగ్గులు కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ మనమైతే ఇక్కడ సమ్మక్క గద్దె వద్ద అయితే ఉన్నాము. సమ్మక్కని ఇక్కడికే రేపు సాయంత్రం గద్దెనెక్కించి తీసుకురానున్నారు. అలాగే చూసుకున్నట్లయితే తరువాత ఈ రోజు సాయంత్రంకి సారలమ్మ అక్కడి నుంచి బయలుదేరి దాదాపుగా 8 గంటల ప్రాంతంలో బయలుదేరి ఇటు 10-11 ప్రాంతంలో అయితే చేరుకోనున్నారు అమ్మవారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, అలాగే బంగారం నిలువెత్తు బంగారం అమ్మకి సమర్పించుకునేటప్పుడు ఇక్కడ విసురుతూ ఉంటారు కాబట్టి చాలా మంది భక్తులు కూడా గాయపడిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. ఆల్రెడీ వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు రెస్క్యూ టీమ్ అనే వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ చేయడము, అలాగే హెల్త్కి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి తరలించిన పరిస్థితిలో కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా భక్తులు కాస్త ఈ బెల్లం విసిరే టైంలో కొంచెం ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా అయితే ఉండాలి అని అటు అధికారులు పదే చెప్తున్నారు. ప్రత్యేకించి ప్రోటోకాల్ అధికారులు అయితే ఇక్కడ ఎండోన్మెంట్ అధికారులు, ప్రోటోకాల్ అధికారులు అందరూ కూడా ఎవరిని కూడా హెల్మెట్ లేనిదే లోపలికైతే పంపించట్లేదు. ఇక్కడ భక్తులు ఒకసారి చూసుకున్నట్లయితే దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతిలో అమ్మవారిని ఒకసారి చూస్తే చాలు, అమ్మవారిని గద్దెనెక్కించిన తర్వాత అమ్మవారి నీడ పడినా చాలు అని మొక్కుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే చూసుకున్నట్లయితే అమ్మవారికి బంగారం సమర్పించుకుని తిరిగి అమ్మవారి ప్రసాదంగా భావించే ఈ బెల్లాన్ని అయితే తిరిగి పొందుతూ ఉన్నారు. అలాగే ఇక్కడికి వచ్చే క్రౌడ్కి కూడా ఎప్పటికప్పుడు అంటే సెక్షన్ల వారీగా బ్యారికేడ్లు పెట్టి వదలడం జరుగుతుంది. అలాగే ఫ్రీ లైన్లు కావచ్చు, విఐపి లైన్లు కావచ్చు, వివిఐపి లైన్లు కావచ్చు, ఇలా పలు మార్గాల ద్వారా భక్తులను అయితే పంపిస్తున్నారు. ప్రోటోకాల్ దర్శనానికి ఒక మార్గం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రోటోకాల్ సమయంలో వచ్చే ఎవరైతే వివిఐపీలు ఉన్నారో వాళ్ళు కూడా హెల్మెట్ లేనిదే ఆలయ ప్రాంగణంలోకి వచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైనా సరే కొంచెం ప్రికాషన్స్ తీసుకొని వస్తే బాగుంటుంది అని కూడా అందరూ చెప్తున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం సారలమ్మని గద్దెనెక్కించి ఇక్కడికి తీసుకొచ్చే క్రమంలో అటు కన్నెపల్లి నుంచి కూడా మేడారం వరకు దాదాపుగా 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు కూడా భక్తులు కిక్కిరిసిపోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఆల్రెడీ రోపాట్ టీం కావచ్చు, అలాగే పోలీస్ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించిన తర్వాత ఈ రోజు వాళ్ళని క్రౌడ్ మేనేజ్మెంట్కి కూడా వాళ్ళు సన్నాహాలు చేయడం జరిగింది. అయితే పూర్తి ఏర్పాట్ల నడుమున ఈ రోజు సారలమ్మని ఇక్కడికి గద్దెనెక్కించి మహాజాతరని ప్రారంభించనున్నారు. సారలమ్మతో పాటుగా గోవిందరాజులు కావచ్చు, పగిడిద్దరాజు కావచ్చు, సారలమ్మతో పాటు వచ్చి గద్దెనెక్కించు వస్తారు. అయితే దారి మార్గంలో ఏదైతే జంపన వాగు దగ్గర పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి అక్కడ జంపన వాగు దగ్గర కూడా ఈ ఏవైతే పుణ్యస్థానాలు ఉన్నాయో అక్కడ అమ్మవారిని కాసేపు ఉంచి భక్తులకి చూపించి అక్కడి నుంచి కూడా బయలుదేరి అంటే దాదాపుగా మేడారం నుంచి కన్నెపల్లి నుంచి మేడారం వరకు కూడా 3 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. చాలా బాగా దర్శనం అయిందండి. మాకు ఫస్ట్ టైం ఈ లైఫ్ లో దర్శనం కావడము. నాకు ఇంత మంచి దర్శనము మామూలుగా వచ్చినప్పుడు కూడా కాలే. చాలా బాగా చేసిరండి, చాలా ధన్యవాదాలు. విఐపి దర్శనం ఉండాలి, పంపించిరండి. విఐపి అని లేదా ఆ పోలీసు అలా దండం పెట్టాలి వాళ్ళని మమ్మల్ని పంపించినందుకు. మాకు విఐపి దర్శనం లాగానే అయ్యింది. కాకపోతే ఏంటంటే మంచిగా చేసిరు, దర్శనం కూడా చాలా బాగా అయిందండి. చాలా సంతోషంగా ఉంది సమ్మక్క సారక్క దర్శనం ఇంత బాగా జాతరలో చేసుకోవడం. థ్యాంక్ యూ అమ్మ. అయితే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ భక్తులు రావడం, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ అభివృద్ధి పనులు కావచ్చు, పునరుద్ధరణ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఆనందాన్ని కలిగించే విధంగా ఉన్నాయని భక్తులు చెప్తున్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి? నమస్తే అండి, నేను వైజాగ్ నుంచి వచ్చానండి. ఈ కేవలం ఈ యొక్క సమ్మక్క సారక్క ఈ ఫెస్టివల్ చూడడానికి వైజాగ్ నుంచి మా బ్యాచ్ 12 మంది ఇక్కడికి వచ్చాం.
కానీ చూసిన తర్వాత కన్నుల పండగగా ఉంది ఈ యొక్క జాతర. మేము ఈ యొక్క విఐపి దర్శనంలో మాకు సిఐ సార్ ఒక ఆయన తెలిసిన వాళ్ళు ఉంటే విఐపి దర్శనంలో వచ్చాం. కానీ ఇంత బాగుంటుందని మేము ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి జాతరని మర్చిపోకుండా మేము మళ్ళీ రావడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటే క్రౌడ్ చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాసేపట్లో సారలమ్మని కూడా తీసుకొస్తారు. మీరు క్యూ లైన్ లో ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా పడ్డారు? యాక్చువల్గా అయితే ఈ సంవత్సరం ఎస్పెషల్లీ సీఎం గారి చొరవ వల్ల చాలా గ్రాండ్గా జరిగింది. ఈ యొక్క ఫండ్ని కూడా ఏర్పాటు చేసి ఎలాంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడం అనేది ఎస్పెషల్లీ ఈ యొక్క గవర్నమెంట్కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. అలాగే మరింత ముందుకు తీసుకుని వెళ్ళి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారని ఈ యొక్క గవర్నమెంట్ కోరుతున్నాం. ఈ యొక్క సమ్మక్క సారక్క జాతరని కన్నుల పండగగా జరిగింది. అదొక చాలా పెద్ద కన్నుల పండుగగా చేస్తున్నారు పండుగనైతే. ఈ పండుగను మరింత అభివృద్ధి చేసి మరింత గ్రాండ్గా చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. ఎస్పెషల్లీ మేమందరం ఈ యొక్క పండుగ కోసమే అక్కడ నుంచి వైజాగ్ నుంచి ఇక్కడ వరకు రావడం జరిగిందండి. ఆంధ్ర అంటే ఇది తెలంగాణ ఆదివాసీలు చేసుకునే జాతర అని నానుడి వస్తూ ఉంది, కానీ ఆంధ్ర నుంచి రావడం కూడా విశేషం అనే చెప్పాలి. అసలు ఈ జాతర గురించి తెలుసుకుని వచ్చారా లేదంటే ఫ్రెండ్స్ ద్వారా? ఈ యొక్క జాతరను సోషల్ మీడియాలో చూసి ఇలా ఉంటుందా, మనం వెళ్ళగలమా, అసలు మనం యాక్చువల్గా ఇంతమంది వస్తారంటే మనం వెళ్ళగలమా అన్న ఒక రీతిలో మేము ఆలోచించాం. కానీ ఈరోజు వెళ్ళగలమా అని పక్కన పెడితే వెళ్ళాలి ప్రతి ఒక్కరు. ఒక తెలంగాణయే కాదు, ఆంధ్ర చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నాకు తెలిసినంత వరకు ఈరోజు మాకు వచ్చిన ఫోన్ ప్రకారం ఆంధ్ర నుంచి చాలామంది అయితే వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఖచ్చితంగా చూసి తీరవలసిన మహా జాతర ఇది. మేము వైజాగ్ నుంచి వచ్చాము. నాది అయితే 25 సంవత్సరాల నుంచి కళ. అప్పటి నుంచి రావాలి చూడాలి అనుకున్నాను. అమ్మ దర్శనం అయితే నాకు ఈ రోజు దక్కడం నిజంగా మా అదృష్టం కూడా. అమ్మవారిని మొక్కుకున్నారు? ఏం మొక్కుకున్నారు? అమ్మగారిని మొక్కుకున్నాను. కోరిన కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి చెప్తాను. నిలువెత్తు బంగారు ఇస్తాను. ఎక్కడికి వచ్చే భక్తులు కూడా అటు తెలంగాణ నుంచే కాదు పలు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం అనేది నిజంగా వాళ్ళు ఆనందదాయకంగా ఉంది. అలాగే ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మధ్యాహ్నం టైంకి క్రౌడ్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అలాగే వచ్చిన భక్తులను కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు కూడా ఈ క్రౌడ్ అంతా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే మార్గంలో మాత్రం కాస్త ఇబ్బంది కలుగుతుంది. అది ఒకసారి క్లియర్ చేస్తే అందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నట్టు భక్తులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ జాతర అమ్మవారి జయ నామస్మరణలతో అమ్మవారికి ఇక్కడ మరి కాసేపట్లో గద్దెను ఎక్కించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ టైంలో ఇక్కడికి రావడం అలాగే అమ్మని దర్శించుకోవడం ఇదంతా కూడా చాలా ఆనందంగా ఉంది అని వచ్చిన ప్రతి భక్తులు కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎండోమెంట్ అధికారులతో పాటుగా ఇటు ప్రోటోకాల్ అధికారులు కావచ్చు, అలాగే కొంతమంది వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. వాలంటీర్లు కూడా ఇక్కడ నిత్యం షిఫ్ట్ల వారీగా కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇంకా ఈ రోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా అధిక మొత్తంలో భక్తులు దాదాపుగా 1 కోటి నుంచి 2 కోట్ల వరకు కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో వీళ్ళందరూ కూడా వచ్చే భక్తుల్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళకి వసతుల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ప్రత్యేకించి వసతులకి సంబంధించి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఇక్కడ కొంత ప్లేసెస్ చూపించడం, అలాగే మొబైల్ టాయిలెట్స్ కావచ్చు, హెల్త్ క్యాంపులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ చాలా బాగా జరుగుతుందని చెప్పాలి. అలాగే సార్ ఇక్కడ వచ్చే మొత్తం నుంచి ఇటు ప్రోటోకాల్ దర్శనాలు అవుతున్నాయి, విఐపీస్ వస్తున్నారు, సామాన్య భక్తులు వస్తున్నారు, వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మేడం, ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సుమారు 251 కోట్ల రూపాయలు వెచ్చించి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సౌకర్యాలు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దర్శనం చేసుకునేటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా దర్శనం చేసుకునేటట్టుగా చాలా బాగా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఎంతో కృషి చేసి రేయింబగులు కష్టపడి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా బాగా చక్కగా చేశారు. ప్రతి ఒక్కరుగా కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ యొక్క కోరికలు మన్నించమని అమ్మవారిని వేడుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో అందరూ దర్శనం చేసుకుంటూ పోతున్నారు. మాకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా దేవాదాయ శాఖ వారు, అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇటు అందరూ కూడా అన్ని శాఖలుగా కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. వాళ్ళకు కూడా మేము ఎటువంటి లోటు లేకోకుండా భక్తులకి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నాము. సారలమ్మని ఏ టైంకి తీసుకుని వస్తారు ఇక్కడికి ఈ రోజు? అలాగే గోవిందరాజులు, పగిడితరాజులు ఎప్పుడు? సారలమ్మ ఇప్పుడే వచ్చి వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా 7 రకాల ముగ్గులు అలికి అక్కడ అమ్మవారిని పూజించి వెళ్ళారు. తదుపరి అక్కడ నుంచి బయలుదేరడం కోసం సాయంత్రం ఏదో ఒక టైంలో బయలుదేరుకుంటూ చాలా
అద్భుతంగా అత్యంత వైభవపేతంగా రావడం కోసం ఏర్పాటు చేసుకొని ఇప్పుడే వెళ్ళారు. ఆ అమ్మవారుగా కూడా చాలా చక్కగా వాతావరణంలో అనేక మంది భక్తులతోటి డప్పుల వాద్యాలతోటి రావడం కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. చూసుకున్నట్లయితే మరి కాసేపట్లో సారలమ్మను అయితే ఇక్కడ గద్దెనెక్కించి రాబోతున్నారు. అలాగే ఈ టైంలో కూడా చాలా మంది ఇబ్బందులు పడకుండా వచ్చే భక్తులకి ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రత్యామ్నాయంగా ప్రతి అధికారులు కూడా ఈ సెక్టార్ల వారీగా ఎవరైతే పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ చాలా మంది భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము గద్వాల నుంచి వచ్చినామండి. కాకపోతే మా పోలీస్ డిపార్ట్మెంట్ అండి. నేను మార్నింగ్ నుంచి చూస్తున్నా, రాత్రి 12 గంటలకు మొదలైన ఈ సందడి ఇంకా ఎప్పటి వరకు ముగుస్తుందో తెలియదు. చూస్తుంటే ఇంకా ఈ రద్దీ ఆగేటట్టు లేదు. నిమిషానికి రద్దీ పెరుగుతూనే ఉంది తప్ప జనాలు ఎక్కడ వచ్చినా తగ్గేటట్టు లేరు. ఇప్పటికే ఒక పర్సన్కి మెయిన్ ఎంట్రన్స్ నుంచి మన అమ్మవారిని దర్శనం చేసుకోనికి సుమారుగా ప్రజెంట్ ఉన్న ఇప్పుడు ఈ లెక్క చూసుకుంటే 2 నుంచి 2.5 గంటలు పడుతుంది. ఇంకా ఒక రేపు ఇప్పుడే ఇట్లా ఉందంటే రేపు అసలైన పండుగ. రేపు ఈ లెక్కన చూసుకుంటే మ్యాక్సిమం ఒక పర్సన్కి దర్శనం చేసుకోవడానికి 9 నుంచి 10 గంటలు అయ్యేటట్టుంది. ఈ పోయినసారి కన్నా ఈసారి కంపేర్ చేస్తే జనాలు ఎక్కువ వచ్చారని చూస్తున్నా. ఇంకా ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే రోడ్లు మంచిగా చేశారు. ముందుగా సీతక్కకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. అంటే ఎంత టైం పడుతుంది క్యూ లైన్ లో ఉండడము, దర్శనం చేసుకోవడం? ఎంత టైం పడుతుంది మీకు? 5 అయింది, వెళ్తాం. తొందరగానే అయింది. గోదావరి గారి నుంచి వచ్చాము. ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా మంచిగా ఉంది. చాలా రేవంత్ సర్కార్ అయితే నెంబర్ 1. ఇది పర్వాలేదు. నిజంగా ఇంత సౌకర్యం కలిగించినందుకు రేవంత్ సర్కార్ కు, ప్రజా పాలనకు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాం మేడం. ఎంత టైం పట్టింది మీకు దర్శనం చేసుకోవడానికి? మేడం ఓన్లీ 1 అవర్ కూడా పట్టలే. పోయినసారి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయింది, కానీ ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా హాయిగా మంచిగా సాగింది మేడం. ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ సర్కార్ కు, తెలంగాణ కాంగ్రెస్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? భూపాలపల్లి మేడం. ఎంత టైం పడుతుంది దర్శనానికి మీకు? 1 అవర్ పడుతుంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎంత టైం పట్టింది మీకు దర్శనానికి? సో చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా చూసే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడమే కాకుండా అలాగే ఇక్కడికి అంటే సాయంత్రం వరకు కూడా అమ్మవార్లు చేరుకుంటారు కాబట్టి అటు అయ్యవార్లు అమ్మవార్లు చేరుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా దారి పొడుగునా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా రోపాట్ల ద్వారా అయితే అమ్మవార్లను అయితే తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఈ అమ్మవార్లతో పాటుగా ఈరోజు సాయంత్రం పడిగిద్దరాజులు అలాగే ఈ గోవిందరాజులు కూడా ఇక్కడికి వేంచేయనున్నారు. కాబట్టి ఈ స్పెషల్ మూమెంట్ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే రేపు ఈ రోజు నుంచి ఏదైతే జరుగుతుందో మహాజాతరకి చూడడానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా ప్రజలైతే రావడం జరుగుతుంది. అమ్మవారిని ఒకసారి దర్శించుకుంటే చాలు, అమ్మవారిని స్మృశించుకొని ఇక్కడ ఏదైతే పూజలు చేస్తున్నారో ఇవన్నీ కూడా మాకు చాలా ఆనందంగా ఉంది అని భక్తులు చెప్తున్నారు. అలాగే దాదాపుగా ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కావచ్చు అలాగే ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తుందనే చెప్పాలి. అయితే సీతక్క కూడా నిత్యం పర్యవేక్షణ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎక్కడ క్రౌడ్కి ఇబ్బందులు ఉన్నాయా, ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సీతక్క పొద్దున మార్నింగ్ అలాగే సాయంత్రం కూడా వచ్చి ఆవిడ పర్యవేక్షిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతో మహోన్నతమైన ఉత్సవమైన ఈ వనమహాజాతరకైతే తెలంగాణ మినీ కుంభమేళాకైతే దేశం నలుమూలల నుంచి అయితే భక్తులు రావడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రాణి, మెగా 9 టీవీ, మేడారం నుంచి.